యా ఓకే. నా వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తే ఒకసారి హ్యాండ్ రైజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. నా వాయిస్ క్లియర్ గా వింటే ఒకసారి హ్యాండ్ రైజ్ ఆప్షన్. ఓకే. ఓకే. ఓకే అండి. ఓకే. మ్మ్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఫేస్బుక్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫేస్బుక్ ఏంటి, ఫేస్బుక్ లో మనం లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఓకే, ఫేస్బుక్ నుంచి మనం కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, అసలు ఫేస్బుక్ ఎలా యూజ్ చేయాలి, ఓకే, ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫైనల్ గా అడుగుతారు కానీ, ఓకేనా. నేను చెప్పేటప్పుడు ఎవరో మెసేజ్ చేయకండి. మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మొత్తం క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే అండి. నేను ఒకసారి లో రన్ చేస్తున్నాను. ఎంతమంది దగ్గర పెన్ బుక్ ఉందో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ ఎవ్రీ వన్ వీడియో ఆన్ చేసుకోండి. పెన్ బుక్ ఎంతమంది దగ్గర ఉంది? ఓకే. ఓకే అండి. ఓకే. ప్రతి ఒక్కళ్ళు పెన్ బుక్ పెట్టుకోండి. పెన్ బుక్ లేకుండా మీరు మీటింగ్ అటెండ్ అవునా కానీ మీకు ఏం అర్థం కాదు. ఓకే. ఓకే అండి. టాపిక్ లోకి వెళ్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్బుక్ వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. ఇప్పటి వరకు మీకు అకౌంట్ లేకపోయినా నో ప్రాబ్లం. నేను అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇవన్నీ చూపిస్తాను. నా స్క్రీన్ అందరికీ క్లియర్ గా ఉందనుకుంటున్నాను. నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనందరికీ కూడా ఒక మెయిల్ ఐడి ఉండాలి. సరే, ఇప్పటి వరకు నాకు మెయిల్ ఐడి లేదన్నా కానీ నేను మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. అండ్ ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఒక 5 మెయిల్ ఐడీస్ అన్నా ఉండాలండి. ఎన్ని ఉండాలి? 5 మెయిల్ ఐడీస్ ఉండాలి. అండ్ 5 అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయగలగాలి. ఓకే. ఒక మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలన్నది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ మనకి సిస్టమ్ అయినా ఫోన్ అయినా ఏదైనా ఒకే విధంగా ఉంటుంది. గూగుల్లోకి వెళ్తున్నా నేను. సేమ్ మీకైనా అంతే. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ వేరే అకౌంట్ తో మీరు లాగిన్ అవ్వి ఉంటే మీ పిక్చర్ ఏదైతే ఉందో మీకు పిక్చర్ కనిపిస్తుంది. లేదా ఒకవేళ అక్కడ మీ పిక్ యాడ్ చేసుకోలేకపోతే మీ నేమ్ ఏదైతే మెయిల్ తో లాగిన్ అయ్యారో పేరు కనిపిస్తుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. మీ అకౌంట్ ఏదైతే ఉందో మీ అకౌంట్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఒక ఆప్షన్ వస్తుంది, యాడ్ అకౌంట్ అని. యాడ్ అకౌంట్. ఓకే. యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెయిట్ అండ్ వెయిట్, సైన్ ఇన్ కంటిన్యూ విత్ అన్ అకౌంట్ అంటే ఆల్రెడీ ఉన్న అకౌంట్ తో లాగిన్ అవుతారా, లేదంటే సైన్ ఇన్ అంటే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? సైన్ ఇన్ మీద వెళ్తున్నాను నేను. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సైన్ ఇన్. ఇక్కడ చూడండి. ఆల్రెడీ మనకి ఉన్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో మనకి ఆల్రెడీ జీమెయిల్ ఐడి ఉంటే, మెయిల్ ఐడి ఉంటే, ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంటే, గూగుల్ అకౌంట్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ మెయిల్ తో లాగిన్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు మనం ఏంటి, మెయిల్ తో లాగిన్ అవడం కాదు, మనం ఒక కొత్త అకౌంట్ అన్నది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఏం చేయాలండి? క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, మీరు దాన్ని చూజ్ చేసుకోవాలి. ఓకే. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఈ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ మై చైల్డ్, ఫర్ మై చైల్డ్, ఫర్ వర్కర్, మై బిజినెస్ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. దీంట్లో నేను అకౌంట్ దేనికోసం అంటే బిజినెస్ కోసం బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నా. ఫర్ వర్కర్ మై బిజినెస్. ఓకే. ఉమ్. లేదు సార్ నేను పర్సనల్ యూజ్ అంటే పర్సనల్ యూజ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి, గెట్ ఏ జీమెయిల్ అడ్రస్. ఇది మనం ఎంటర్ చేయాలి. గెట్ ఏ జీమెయిల్ అడ్రస్. ఓకే. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే నేమ్ తో మెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నామో, లేదంటే గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మిస్సెస్ నేమ్ మీద క్రియేట్ చేస్తాను. LAKSH అమ్మాయి లక్ష్మి అట్ ద రాజమండ్రి. యాక్చువల్లీ నేను లక్ష్మీ రాజమండ్రి అన్న ఒక నేమ్ తో నేను ఒక అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను ఏదైతే అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్నా నేమ్ అన్నది ఇక్కడ నేను ఎంటర్ చేశా. ఓకే. చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.
ఓకే. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి. యాక్చువల్ గా మనం ఏదైనా ఒక ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేయాలన్నా గానీ, లేదంటే గూగుల్ అకౌంట్ మీరు క్రియేట్ చేయాలన్నా గానీ, ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి అక్కడ. జస్ట్ ఏదో ఒకటి ఇస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను నేను. ఓకే. జెండర్ ఫీమేల్ కాబట్టి ఫీమేల్. ఓకే. నెక్స్ట్ ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఏంటంటే కొన్ని మెయిల్ ఐడీస్ వస్తాయండి ఇక్కడికి. ఓకే. ఇక్కడ ఆల్రెడీ చూడండి LRajmandri@gmail.com, లక్ష్మీ రాజమండ్రి 641@gmail.com. ఇక్కడ మనకి ఏది బాగుంటే అది తీసుకోవచ్చు అండి. మనం మీకు ఏది బాగుంది, ఏది బాగుంటే తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఈ రెండు నచ్చలేదు, నేను ఓన్ గా క్రియేట్ చేసుకోవాలనుకున్నానంటే అప్పుడు మీరు మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఓన్ గా అక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది కదా మీకు, ఓన్ గా క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని. అక్కడికి వెళ్ళి మీరు ఓన్ గా మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేనైతే ఇప్పుడు జస్ట్ ఇది ఉంది కదండి LRajmandri@gmail.com. సింపుల్ గా నేను దీంతో వెళ్తున్నాను, ఇది చూస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మన పాస్వర్డ్ ఇచ్చుకోవాలండి. పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలంటే ఒక మర్చిపోకుండా ఎప్పుడు ఇచ్చినా గానీ మీరు గుర్తుండి పాస్వర్డ్ ఇచ్చుకోండి. చాలా మంది ఏంటంటే మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్స్ మర్చిపోతారు. మాక్సిమం అన్నిట్లో ఒక పాస్వర్డ్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మీరు మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. నేనైతే ఇక్కడ ఓకే పాస్వర్డ్ ఇచ్చుకున్నాను. ఒకటే పాస్వర్డ్ ఎలా ఉండాలంటే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి అండ్ స్మాల్ లెటర్స్ ఉండాలి అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ నెంబర్స్ ఉండాలి. చూసుకోండి ఇక్కడ నాగు@143 అని ఇచ్చాను నేను. అంటే ఎన్ క్యాపిటల్ లెటర్, ఏజియు స్మాల్ లెటర్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెక్స్ట్ 143 నెంబర్స్. ఓకే. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. ఆ గెట్ ఏ వెరిఫికేషన్ కోడ్. వెరిఫికేషన్ కోడ్ కోసం మనకి ఫోన్ నెంబర్ అడిగిద్ది. జస్ట్ నేను ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాను. ఓకే. నెక్స్ట్ మెసేజ్ వస్తుందండి మనకు కోడ్ ఏదైతే మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. 591 టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి. 591 648. ఓకే. నెక్స్ట్ కోడ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఓకే. ఇక్కడ చూడండి క్రియేట్ అయింది. LRajmandri@gmail.com. నేమ్ వచ్చేసి లక్ష్మీ రాజమండ్రి. ఓకే. నెక్స్ట్ ప్రైవసీ పాలసీస్ ఉంటాయి, ఐ అగ్రి. కొన్ని టర్మ్స్ అండ్ పాలసీస్ ఉంటాయి, అగ్రి చేయాలి, ఐ అగ్రి. ఓకే. కంటిన్యూ. యువర్ గూగుల్ అకౌంట్ ఈజ్ రెడీ నౌ సెటప్ యువర్ బిజినెస్. ఓకే. రెడీ అయిపోయింది, మీ బిజినెస్ సెట్ చేసుకోమంటుంది. ఓకే. కంటిన్యూ. ఎస్ ఐ మీన్ అంటే నేను ఇప్పుడు లాగిన్ అయిపోతున్నాను. ఓకే. ఇక్కడ నుంచి మన బిజినెస్ నేమ్ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది, ఇదంతా అవసరం లేదండి. కావాలంటే జస్ట్ ఇచ్చుకోవచ్చు. నేనేదో జస్ట్ ఇక్కడ మన నేమ్ ఇచ్చుకున్నాను. అంటే మీకు ఫోన్లో అయితే ఇవన్నీ కూడా అడగదండి. జస్ట్ ఏం అడగదు ఫోన్లో అయితే. ఓకే. ఓకే. ఇదంతా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి, మీకు అదంతా కూడా అవసరం లే. ఆల్రెడీ ఇక్కడ ఐడి క్రియేట్ అయిపోయింది, మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే. ఇదిగోండి ఎల్ల లక్ష్మి. ఓకే. ఐడి వచ్చేసింది లక్ష్మి రాజమండ్రి, LRajmandri@gmail.com. ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉంది. ఇదంతా మనకు అవసరం లేదు. రైట్. ఇక్కడ చూడండి పేరు వచ్చేసింది. ఇదిగోండి కనిపించిందా, LRajmandri@gmail.com. ఓకే. ఈ విధంగా మనం మెయిల్ ఐడి అన్నది క్రియేట్ చేసుకోవాలి, గూగుల్ అకౌంట్ లో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అర్థమైందండి అందరికీ ఇక్కడ వరకు? ఒకసారి మెసేజ్ చేయండి నాకు, మీ అందరికీ కూడా అర్థమైందా? ఒకసారి మెసేజ్ చేయండి, చాట్ బాక్స్ మీకు అవైలబుల్ లో ఉంది. మీకు ఏదైనా వీడియో ప్రాబ్లం ఉంటే ఆఫ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ అవైలబుల్ ఉన్నవాడు మాత్రం వీడియో ఆన్ లో ఉంచుకోండి. ఓకే. ఎస్ క్లియర్ క్లియర్. నేను ఫోన్ లో లాగిన్ అవుతాను, మీకు చూపిస్తాను. వెయిట్ అండి, వెయిట్ ఒకసారి నేను ఆ మెయిల్ తో లాగిన్ అవుతాను.
ఓకే. ఓకే. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది కదండి? నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది కదా? ఇప్పుడు చూడండి. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది కదా? ఇప్పుడు నేను జీమెయిల్లోకి వెళ్తున్నాను. జీమెయిల్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక మెయిల్ తో లాగిన్ అయి ఉన్నాను. బట్ ఇప్పుడు నేను వేరే మెయిల్ తో లాగిన్ అవ్వాలి. ఓకే. వెయిట్ అండ్ వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే. ఇక్కడ చూడండి, యాడ్ అందర్ అకౌంట్ అని ఉంది కదా? యాడ్ అందర్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. ఓకే. గూగుల్ ఫస్ట్ ఇలా మన జీమెయిల్ లో కూడా మనం లాగిన్ అవ్వాలండి. లాగిన్ అవ్వాలి. సార్ మీకు చూపిస్తాను. ఎందుకు లాగిన్ అవ్వాలి సార్ అంటే మనకు ఒక ఓటీపీ వస్తుందండి ఇక్కడ, ఈమెయిల్ ఐడి. gmail.com. ఇప్పుడు ఏదైతే మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసామో అదే మెయిల్ ఐడితో నేను లాగిన్ అవుతున్నాను. ఓకే. ఎస్ఐ ఉంది. ఓకే. ఐ అగ్రి. టర్మ్స్ అండ్ ప్రైవసీస్ పాలసీస్ మనం అగ్రి చేయాలి. వెయిట్ అండ్ అవుతుంది అది. వెయిట్ అండ్ వెయిట్ వెయిట్ కొంచెం టైం తీసుకుంటుంది, అప్డేట్ అవ్వాలిగా. ఓకే. ఇప్పుడు చూడండి, మెయిల్ లాగిన్ అయిపోయాం. ఓకే. మెయిల్ లాగిన్ అయిపోయాం. ఇప్పుడు చూడండి, మెయిల్ లాగిన్ అవుద్ది. వెయిట్, మీకు అది అప్డేట్ అవుద్ది. ఓకే. ఇదిగోండి, ఇక్కడ చూడండి, లాస్ట్ లో వచ్చింది లక్ష్మీ రాజమండ్రి. ఓకే. ఫోన్ లో యాడ్ చేసాం. ఇప్పుడు మెయిల్ తో లాగిన్ అయ్యాం. ఇదిగోండి, యువర్ గూగుల్ అకౌంట్ ఈజ్ లైవ్ నౌ, హెల్ప్ యువర్ బిజినెస్ గ్రో. మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో లైవ్ లో ఉంది, గూగుల్ అకౌంట్ అని మనకి ఆల్రెడీ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెయిల్ ఐడి యూజ్ చేసుకుని మనం ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. అది లాగిన్ అవడం అన్నది అందరికి అర్థమైందండి? ఒకసారి మెసేజ్ చేయండి. మనం ఏదైతే మెయిల్ ఐడి గూగుల్లో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నామో అదే మెయిల్ ఐడితో మళ్ళీ మనం ఫోన్ లోకి వెళ్ళి అక్కడ కూడా మనం లాగిన్ అవ్వాలి. ఒకసారి అందరికీ క్లియర్ గా ఉంది? ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ఓకే. నేను చాలా స్లోగా చెప్పుకెళ్తాను, మీ అందరికి అర్థం కావాలి అంటే బీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి చెప్పిన దాన్ని. ఓకే. ఓకే. విని విడిచిపెట్టేస్తే ఏం అర్థం కాదండి. ప్రాక్టీస్ చేయాలి. అందుకే నేను అంత చిన్నగా చెప్పుకెళ్తున్నాను, చాలా స్లోగా. ఓకే. సేమ్ అండి, మనకు మొబైల్ అయినా సిస్టమ్ అయినా సేమ్ ఒకటే ఉంటది. అండ్ ఫేస్బుక్ చూడండి, ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక అకౌంట్ లో నేను లాగిన్ అయి ఉన్నాను. ఇది నా పేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేజ్ నుంచి నేను లాగౌట్ అవుతున్నా. ఓకే. నేను లాగౌట్ అయిపోయాను. వెయిట్ అండ్ వెయిట్, లాగౌట్ అవుతుంది. ఓకే. చూడండి, లాగౌట్ అయిపోయాను. ఇప్పుడు మనం ఏంటి, లాగిన్ అవ్వమంటుంది. ఆల్రెడీ ఇక్కడ నా మెయిల్ ఐడి ఇది, ఆల్రెడీ ఉన్న మెయిల్ ఐడి. ఇప్పుడు మనం ఏంటి, కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది కదా? సేమ్ మొబైల్ అయినా ఇలాగే ఉంటుందండి. సిస్టమ్ అయినా మొబైల్ అయినా సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ పక్క పక్కన ఉన్నాయి. మీ మొబైల్లో ఓన్లీ ఇది ఒకటే కనిపిస్తుంది. ఓకేనా? సింగిల్ స్క్రీన్ లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ న్యూ అకౌంట్. ఓకే. క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు మామూలుగా మొబైల్ అయితే ఇవన్నీ వన్ వన్ ఒక్కో స్టెప్ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వస్తాయి. ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయమంటది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటది. తర్వాత జెండర్ ఎంటర్ చేయమంటది. తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయమంటది. ఇలా ఇవన్నీ కూడా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వస్తాయి. బట్ సిస్టమ్ కాబట్టి, ఇది ల్యాప్టాప్ కాబట్టి దీంట్లో అన్ని కనిపిస్తున్నాయి. నేను సేమ్ నేమ్ తో వెళ్తాను. లక్ష్మి. ఓకే. లక్ష్మి రాజమండ్రి. ఓకే. నేమ్ వచ్చేసి నేమ్ ఇచ్చుకున్నాను నేను. అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. ఓకే. అండ్ ఫీమేల్. అండ్ మెయిల్ ఐడి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కసారి తీసుకున్న నేమ్ మళ్ళీ మళ్ళీ ఫేస్బుక్ యాక్సెప్ట్ చేయదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేమ్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నా పేరు మీద చాలా అకౌంట్స్ ఉన్నాయి. అందుకనే మా మిస్సెస్ నేమ్ మీద ఇంకో అకౌంట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసాంగా, ఎల్ రాజమండ్రి. ఓకే, @gmail.com. అండ్ సేమ్ మళ్ళీ కింద కన్ఫర్మేషన్ @gmail.com. కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు, జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రతి ఒక్కరికి రావాలి. ఓకే, ఈ విధంగా. అండ్ అర్థమైందండి. లక్ష్మి రాజమండ్రి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకున్నాం, ఫస్ట్ నేమ్ ఇచ్చుకున్నాం, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకున్నాం, నెక్స్ట్ జెండర్ ఇచ్చుకున్నాం, అండ్ మెయిల్ ఐడి ఇచ్చుకున్నాం, అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలండి ఇక్కడ. పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ పెడతాను. పాస్వర్డ్ నేను అన్నింటికి ఒకటే పెట్టుకుంటాను, ఎందుకంటే మర్చిపోకుండా. ఓకే, ఓకే అండి. ఓకే, వెయిట్ అండ్ వెయిట్. యా, ఓకే. సైన్ అప్. సైన్ అప్ మీద క్లిక్ చేశాను. వెయిట్ అండ్ అవుతుంది. అర్థమైందండి. నేమ్ ఇచ్చాము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం, జెండర్ సెలెక్ట్ చేస్తాం, మెయిల్ ఐడి. ఇప్పుడు చూడండి, ఎంటర్ ద కోడ్ ఫ్రమ్ యువర్ ఈమెయిల్. నేను ఇందాక మీకు చెప్పాను కదా, నేను ఎందుకు లాగిన్ అవ్వమని చెప్పానంటే, రైట్ అండి, ఇప్పుడు మీకు అర్థమవుద్ది నేను ఎందుకు లాగిన్ అవ్వమన్నానంటే. మీకు ఒకసారి చూపిస్తాను. అక్కడ ఏమొచ్చింది, మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది, కోడ్ ఎంటర్ చేయండి అని ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, ఆల్రెడీ మొబైల్లో లాగిన్ అయ్యాం కదా ఇందాక, జీమెయిల్లో. అందుకనే ఫస్ట్ మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, మన గూగుల్ మెయిల్లోకి వెళ్ళి ఆ మెయిల్తో లాగిన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి, జీమెయిల్లోకి వెళ్ళాను. రైట్ అండ్ రైట్ వస్తుంది. ఓకే, మన మెయిల్ కి మెసేజ్ వస్తుందని చెప్పింది, ఆ కోడ్ అన్నది మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఒక్క నిమిషం అండి, సర్వర్ కొంచెం స్లోగా ఉంది. ఇక్కడ చూడండి, కోడ్ వచ్చింది. ఇదిగోండి, ఫేస్బుక్ కోడ్ 27983. అర్థమైందండి. ఈ విధంగా మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ వచ్చి గూగుల్ మెయిల్లో లాగిన్ అవ్వాలి. ఎందుకు లాగిన్ అవ్వాలంటే, మనం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పటికి మనకి ఈ విధంగా కోడ్ వస్తుంది. మన మెయిల్ కి మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో మెయిల్ కి కోడ్ వస్తుంది. ఆ కోడ్ మనకి రావాలంటే ఫస్ట్ మనం జీమెయిల్ లో లాగిన్ అవ్వాలి. ఓకే, కోడ్ ఏంటి, 27983. ఓకే, 27983. 27983. ఓకే, ఇదిగోండి కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. 27983. ఓకే, కంటిన్యూ. కంటిన్యూ. అకౌంట్ కన్ఫర్మ్డ్. ఓకే, ఇదిగోండి, ఎల్ రాజమండ్రి అంటే మీరు ఏదైతే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఒక మెయిల్ ఐడి ఇచ్చారో, మెయిల్ ఐడి గూగుల్ అకౌంట్ అన్నది కన్ఫర్మ్ అయ్యింది. ఆ అకౌంట్ ఉంది, అది ఫేక్ అకౌంట్ కాదు అని ఒక కన్ఫర్మేషన్ అండి. ఓకే, యా, ఓకే, క్రియేట్ అయిపోయిందండి అకౌంట్. జస్ట్ 5 నిమిషాలు. 5 నిమిషాలు. ఓకే, 5 నిమిషాలు. ఇక్కడ పాస్వర్డ్ కలిపి పాస్వర్డ్ సేవ్ చేసుకోవచ్చు, లేదంటే నాట్లో. ఓకే, ఈ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, అకౌంట్ ప్రొఫైల్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, లక్ష్మి రాజమండ్రి. లక్ష్మి రాజమండ్రి అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, 5 నిమిషాల్లో మనకి ఈ విధంగా అకౌంట్ అన్నది క్రియేట్ అయిపోతుంది. జస్ట్ ఈజీ అండి. అర్థమైందండి ఇంతవరకు అందరికి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది అందరికీ అర్థమైందా? ఒకసారి మెసేజ్ చేయండి నాకు, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా. ఎవ్రీవన్ మెసేజ్ చేయండి. మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరు. అర్థమైంది. క్లియర్ 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 క్లియర్. ఓకే, కొంతమంది అర్థమైంది అంటున్నారు, కొంతమంది అర్థం కాలేదంటున్నారు. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అసలు నేను ఏమేం చేశానో. ఒకసారి మొత్తం అన్ని నోట్ చేసుకోండి, ఫస్ట్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి ఒక కొత్త మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మెయిల్ ఐడి వస్తుంది. ఆ వచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి తీసుకుని మనం జీమెయిల్ ఓపెన్ చేయాలి. మన ఫోన్ లో జీమెయిల్ ఉంటుంది, జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేయాలి మీరు. ఫేస్బుక్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుందండి. క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసి తర్వాత మీ పేరు ఎంటర్ చేయాలి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ జెండర్ ఎంటర్ చేయాలి, అండ్ నెక్స్ట్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఒకటి ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టగానే మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ కి మెసేజ్ వస్తుంది, కోడ్ వస్తుంది. ఫేస్బుక్ తరఫున ఒక కోడ్ వస్తుంది మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ కోసం.
ఆ కోడ్ రాగానే కోడ్ అక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టగానే లాగిన్ అయిపోద్దండి, అకౌంట్ అయిపోయింది. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పి మీరు వింటే మీకు ఏం అర్థం కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అంతేగాని సార్ మీరు చెప్పేసారు నాకు ఏం అర్థం కాలేదంటే ఏమీ అర్థం కాదు. మీటింగ్ అయిపోయిన తర్వాత, ఓకేనా, మీరు ఏదైతే రాసుకున్నారో మీ ఫోన్ తీసుకుని అవన్నీ ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా జరిగిద్ది. వినేసి విడిచిపెడితే ఏం అర్థం కాదు. ఓకే? మీరు లైవ్ లో ఎక్స్పెరిమెంట్ తో చేస్తా ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే? ఇప్పుడు నెక్స్ట్ మనకు కవర్ ఫోటో ఇచ్చుకోవాలండి. ఒక బ్యాక్గ్రౌండ్ కవర్ ఫోటో ఇచ్చుకోవాలి అండ్ ప్రొఫైల్ పిక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి యాడ్ కవర్ ఫోటో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఏదో ఒకటి నా సిస్టమ్ లో ఉన్నది ఏదో ఒకటి నేను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో నేను తీసుకున్నాను, ఆటో డ్రైవర్ టు మేనేజర్ అయింది, ఒక కవర్ ఫోటో తీసుకున్నాను నేను. ఓకే, దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎలా కావాలి అలాగా. ఓకే, జస్ట్ నేను ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను, ఈ విధంగా సెట్ చేశాను. ఓకే. ఓకే, సేవ్ చేంజెస్. నెక్స్ట్ ఈ విధంగా కవర్ ఫోటో సెట్ చేసుకున్నాను, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్, ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసుకుని అప్లోడ్ ఫోటో. అప్లోడ్ ఫోటో. అప్లోడ్ ఫోటో అంటే మన గ్యాలరీలోకి వెళ్తుంది. ఈ గ్యాలరీలో ఫోటో చూస్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది మనకి ఎలా కావాలంటే అలా, ఎక్కడ కనిపించాలి ఏంటి ఎలా సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సేవ్. ఫోటో కూడా అప్లోడ్ చేసుకున్నాను. ప్రొఫైల్ పిక్ ఇక్కడ చూడండి, కవర్ ఫోటో వచ్చేసింది అండ్ ప్రొఫైల్ పిక్ కూడా వచ్చేసింది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది ఆర్డినరీ అకౌంట్ అండి, నార్మల్ అకౌంట్. ఈ నార్మల్ అకౌంట్ మీరు ఏం చేయాలంటే ప్రొఫెషనల్ అకౌంట్ కింద మీరు మార్చుకోవాలి. ప్రొఫెషనల్ అకౌంట్ కింద మార్చుకోవాలంటే మీ ఫేస్బుక్ ఇలా ఓపెన్ చేసినట్టే, అకౌంట్ ఓపెన్ చేసినట్టునే ఇలా మీ కవర్ ఫోటో ఉంటుంది, మీ ప్రొఫైల్ ఉంటుంది, దాని కింద ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉంటాయి. సేమ్ మీకు మొబైల్లో కూడా ఇదే రకంగా ఉంటుంది, 3 లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇలా 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఓకే, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వెయిట్ అండ్ వెయిట్ వెయిట్, నేను మీకు అది దీంట్లో కానీ ఫోన్ లో చూపెడతాను, ఒకసారి మీకు క్లియర్ గా ఉంటుంది. వెయిట్ అండ్ వెయిట్ వెయిట్. ఓకే, దాన్ని అలా ఉంచండి. ఒకసారి మీకు ఫోన్ లో కూడా లాగిన్ అయి చూపెడతాను నేను. వెయిట్ అండ్ వెయిట్, నేను ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, కూర్చొని ఫేస్బుక్ లోకి వెళ్దాం. లాగౌట్ అయిపోతాను, ఫస్ట్ నా అకౌంట్ నుంచి లాగౌట్ అయిపోయాను. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. లాగిన్ టు అనదర్ అకౌంట్. ఇప్పుడు మనం ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసాం అదే మన మెయిల్ ఐడి. మెయిల్ ఐడి ఏంటి? ఎల్ ఆర్ చూడండి, lrajmundry@gmail.com అండ్ మన పాస్వర్డ్ MAGU@143. లాగిన్. ఓకే. ఓకే, చూడండి ఇప్పుడు ఏదైతే మెయిల్ ఐడి చేశానో, ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశానో లాగిన్ అయిపోయాను. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యాడ్ చేసుకోమంటుంది. ఓకే, ఫ్రెండ్స్ ని మీరు యాడ్ చేసుకోండి అంటుంది, ఇన్వైట్ చేయొచ్చు. నేను అది స్కిప్ చేశాను. ఓకే, ఒకసారి చూడండి నా అకౌంట్ ఇదే, మీకు ఇందాక సిస్టమ్ లో చూపించాను నేను. వెయిట్ అండ్ వెయిట్, వస్తున్నది. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఇదిగోండి చూసారా, ఎక్కడ చేసినా ఒకటే. ఇందాక నేను సిస్టమ్ లో చేస్తే అక్కడ అప్లోడ్ అయింది, ఇప్పుడు ఇక్కడ చూపెడుతుంది. కనిపిస్తుందా మీకు? ఇదిగోండి నా కవర్ ఫోటో అండ్ ప్రొఫైల్ పిక్చర్. ఓకే, ఇదిగోండి నేమ్ లక్ష్మీ రాజమండ్రి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదండి, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఓకే, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి 1 మినిట్ అండి, 1 మినిట్. ప్రొఫెషనల్ అకౌంట్ లోకి మార్చుకోవాలి, దీన్ని ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, ఇంతకు ముందు అయితే ప్రొఫెషనల్ అకౌంట్ ఆప్షన్ ఉన్నది ఇక్కడే ఉండేది, ప్రెజెంట్ అయితే చూపించట్లేదు. అది ఒకసారి నేను మీకు చెప్తానులేండి. ఓకే,
ఇది ఈ విధంగా అకౌంట్ క్రియేట్ అవుతుంది. మనకి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇక్కడ బయో ఇచ్చుకోవాలండి. అండ్ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి లేదంటే ఎడిట్ పబ్లిక్ డీటెయిల్స్ క్లిక్ చేసి మన ప్రెజెంట్ ఏంటి, మన వర్క్ ఏంటి, ఏం చేస్తున్నాం, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. మన సిటీ ఏంటి, ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. వర్క్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఆ కరెంట్ టౌన్, హోమ్ టౌన్, ఆ రిలేషన్షిప్ అంటే మ్యారీడా అన్మ్యారీడా, ఇవన్నీ కూడా ఇక్కడ మన బయో అంతా ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఈ ప్రొఫైల్ లో కూడా మనకి ఇక్కడ ఇక్కడ కూడా మనం ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి. ఓకే, సేవ్. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇది అన్నది మనకి ఫ్రంట్ లో కనిపిస్తుంది. మీకు అది చూపిస్తాను. ఇదిగోండి, లక్ష్మీ రాజమండ్రి అని చూడండి, దాని కింద వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని కనపడుతుంది. ఈ విధంగా చేసుకోవచ్చండి. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అకౌంట్ క్రియేట్ చేసుకునే విధానం. ఓకే, ఇంతవరకు అందరికి అర్థమైందా? అకౌంట్ ఎలా లాగిన్ అవ్వాలి, బయో ఎలా సెట్ చేయాలి, ఇదంతా అందరికి అర్థమైందా? కవర్ ఫోటో ఎలా ఇచ్చుకోవాలి, ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ఇంతవరకు అందరికీ క్లియర్ గా ఉందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నుంచి అసలైన పని ఉంటుంది మనకి. ఏంటా పని అంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో 5 మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకోవాలి మీరు. ఎన్ని క్రియేట్ చేసుకోవాలి? 5 మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆ 5 మెయిల్ ఐడీస్ యూజ్ చేసుకుని 5 అకౌంట్లు క్రియేట్ చేసుకోవాలి, ఫేస్బుక్ అకౌంట్లు. ఇప్పుడు 5 అకౌంట్లు క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఓకే, మీరు ఏం చేయాలంటే నేను చెప్తాను చూడండి. మీరు ఏం చేయాలంటే డైలీ స్టోరీ పెట్టాలి. మనం డైలీ స్టోరీ చూడండి, యాడ్ స్టోరీ ఏదో ఒకటి మన బిజినెస్ కి సంబంధించింది, లేదంటే ఏదన్నా 2CC జరిగినా, లేదంటే సూపర్వైజర్స్ అయినా, ఏదో ఒకటి ఇలా జస్ట్ స్టోరీలోకి వెళ్ళి స్టోరీ పెట్టాలి. డైలీ స్టోరీ పెట్టాలండి. ఓకే, డైలీ స్టోరీ పెట్టాలి. జస్ట్ ఇక్కడ చూడండి, నేను ఏదో స్టోరీ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ అండ్ వెయిట్ 1 మినిట్, జస్ట్ ఒక్క నిమిషం ఉండండి. ఏదో ఒకటి మంచి పిక్చర్ తీసుకుందాం మన దగ్గరది. వెయిట్ అండ్ వెయిట్ 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 ఏదన్నా ఒక, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అన్నం శ్రీనివాస్ సార్ వీడియో ఉంది. ఓకే, ఇప్పుడు సార్ వీడియో అన్నది నేను అంటే ఫోకస్ అంటే దాని గురించి నేను ఒక అబ్రివేషన్ చెప్తానండి. ఫాలో 1 కోర్స్ అండ్ ఓకే ఇలా షేర్ చేసాం. షేర్ చేస్తే మన స్టోరీ అన్నది పోస్ట్ అయిపోయింది. ఇలా డైలీ స్టోరీ పెట్టాలి. ఓకే, మరి స్టోరీ పెడితేనే కాంటాక్ట్స్ వచ్చేస్తాయంటే మనకి కాంటాక్ట్స్ రావాలంటే ఇప్పుడు మన స్టోరీ చూసి వాళ్ళు ఉండాలి కదండి. సరే, ఇప్పుడు నేను స్టోరీ పెట్టమన్నాను, మీరు స్టోరీ పెట్టారు, మరి మీ స్టోరీ ఎవరు చూస్తారు? మన స్టోరీ చూసి వాళ్ళు కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి పైన 3 సింబల్స్ ఉంటాయి మనకి. హోమ్ బటన్ అండ్ దాని పర్సన్ చూడండి, ఇక్కడ పర్సన్ సింబల్ ఉంది. ఓకేనా, పర్సన్ సింబల్ పైన చూడండి, హోమ్ బటన్ అండ్ దాని తర్వాత ఇద్దరు పర్సన్స్ సింబల్ ఉంటుంది. దీంట్లోంచి అప్లోడ్ కాంటాక్ట్స్ అంటే మన ఫోన్ నెంబర్స్ కూడా చేసుకోవచ్చు. మన ఫోన్ లో నెంబర్స్ వెళ్తాయి, మన కాంటాక్ట్స్ అన్ని కూడా అక్కడికి వస్తాయి. ఓకే, అలా మన ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా కూడా మనం సింక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫేస్బుక్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా సింక్ అవుతారు ఈ విధంగా. వెయిట్ అండ్ చూడండి వస్తుంది. లేదు ఒకవేళ కాంటాక్ట్స్ లేవు, అక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, సి ఫ్రెండ్స్ లైసెన్స్, అక్కడ ఎవరో లేరు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడే ఓపెన్ చేసాం, మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే, ఫైండ్ ఫ్రెండ్స్ కింద చూడండి, ఫైండ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్దామండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఇక్కడ మనకి ఎవరో లేరు, ఫ్రెండ్స్ గట్టి ఎవరో లేరు. ఇప్పుడు సజెషన్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పేరు కొడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గోపీచంద్, ఏదో గోపి అని కొట్టాను. ఇలా గోపి అని కొట్టగానే చూడండి, గోపి అని పేరు ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు. అర్థమైందా? వీళ్ళకి రిక్వెస్ట్లు పెట్టుకుంటే వెళ్ళండి. యాడ్ ఫ్రెండ్ గోపీచంద్, గోపి కరోల్ పెట్టమన్నాం కదండి. ఎవరికి వెళ్తే వాళ్ళకి కాదండి, తెలుగు వాళ్ళకి పెట్టండి. చాలా హిందీ వాళ్ళు ఉంటారు. ఓకే, ఈ విధంగా జస్ట్ చూడండి, ఇక్కడ కొంచెం మనకు తెలిసిన వాళ్ళు, లేదంటే ఒక సురేష్ అనో రమేష్ అనో, లేదంటే సురేష్ అని ఎంటర్ చేయండి. సురేష్ అని పేరున్న వాళ్ళు అందరూ వస్తారు. ఓకే, ఇదిగోండి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ మన పేజ్ వెళ్ళేంత వరకు, తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా ఇలా ఫ్రెండ్స్ వస్తానే ఉంటారండి. కావాలి తిరుగు చూడండి, ఒకళ్ళని చూసామంటే ఇంకా ఆటోమేటిక్ గా మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఫ్రెండ్స్ వస్తానే ఉంటారు. వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు మనకి రిక్వెస్ట్లు పెడతారు, మనం వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ వన్ మీరు చేయవలసిన పని. ఇలా డైలీ మీరు ఒక 100 మందికి రిక్వెస్ట్లు పెట్టుకోవాలండి, ఫ్రెండ్ రిక్వెస్ట్లు. ఎంతమందికి? 100 మందికి రిక్వెస్ట్లు పెట్టుకోవాలి మీరు. ఇది డైలీ చేయాల్సిన పని. ఓకే,
అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే డైలీ స్టోరీ పెడతారో ఈ స్టోరీ అన్నది మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్తది. దాంట్లో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఒకవేళ లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి అట్లీస్ట్ వాళ్ళు తెలిసిన వాళ్ళకైనా షేర్ చేసుకుంటారు. ఈ 2 పనులు మీరు ఫస్ట్ చేయాలి. డైలీ స్టోరీ పెట్టాలి. అండ్ డైలీ కూడా మీరు ఫ్రెండ్స్ లిస్ట్ ని యాడ్ చేసుకుంటా పోవాలి. ఓకేనా? ఇవి 2 మీరు చేయవలసిన పనులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ कौन వీడియో मारेगा तुम కూడా लोगों ఉంటాయండి. को? వీడియోస్ లో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ गुड। मैंने कहा था ఒకసారి చూడండి ఇక్కడ వీడియో ఉంది. పైన చూడండి మన పర్సనల్ సెమ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఓకే సేవ్డ్ వీడియోస్ హిస్టరీ వెయిట్ అండ్ 1 మినిట్ ఇక్కడ నుంచి కూడా అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది మనకి. వెయిట్ అండ్ ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను నేను. ఓకే ఓకే అండి ప్రెసెంట్ అయితే ఇక్కడ చూపించట్లేదు ఇప్పుడే చేసిన వాళ్ళు అనుకుంటే అకౌంట్. ఒకసారి మీకు ఇక్కడ ప్లస్ సింబల్ కూడా వస్తుందండి. మీరు తర్వాత చూసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కూడా వస్తుంది. అక్కడ నుంచి కూడా మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసి అక్కడ నుంచి కూడా మనము వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదు నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇంకా దీంట్లో ఏం చేయొచ్చు అంటే ఓకే నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు అంటే డైలీ మన ఫీడ్స్ ఏవైతే ఉందో దీంట్లో ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం పోస్టులు అప్లోడ్ చేయాలి. మనం ప్రతిరోజు కూడా పోస్టులు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను సార్ది అప్లోడ్ చేశాను. ఇది ఎక్కడికి వచ్చింది? నా ఫేస్బుక్ అకౌంట్ లో నా ఫీడ్ లో ఉంది. ఫేస్బుక్ ఫీడ్స్ అంటాం వీటిని. ఓకేనా? ఇప్పుడు ఇది అందరికీ వెళ్తుందండి. మన లిస్ట్ లో ఎవరున్నారో వాళ్ళకి కూడా వెళ్తుంది. ఇలా డైలీ జస్ట్ ఇక్కడ ఏం కాదు మన పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రీల్ లైవ్ అని ఉంది కదా రీల్ మీద క్లిక్ చేయండి. రీల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు రీల్ యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన రీల్ ఓకే మీకు నచ్చిన రీల్ ఏదో ఒకటి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి ఏదో పోస్ట్ యాడ్ చేయండి. ఓకే ఇప్పుడు ఇక్కడ జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అది పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే పోస్ట్ అవుతుంది. అండ్ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా మీరు ఏంటంటే లింక్ ఇచ్చుకోండి. వాట్సాప్ లింక్ ఇచ్చుకోండి. అలా వాట్సాప్ లింక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్ ఉంటే డైరెక్ట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీ వాట్సాప్ లోకి వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ లింక్ ఇవ్వడం వల్ల లింక్ ఇచ్చి పోస్ట్ చేయడం వల్ల. అండ్ ఎట్ ఏ టైం మనం దీన్ని ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ చేసుకోవచ్చు. అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఉంది. ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో దానికి కూడా లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ ఇన్స్టాగ్రామ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇన్స్టాగ్రామ్ కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను చేయట్లేదు. అక్కడ నుంచి కూడా మీరు ఇన్స్టాగ్రామ్ కి లింక్ చేసుకోవచ్చు. ఓకే ఈ విధంగా ఫీడ్స్ లో మనం పోస్టింగ్ చేయాలండి. ఇది డైలీ చేయవలసిన పని. అండ్ నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్ లో మెయిన్ ఇంపార్టెంట్ లీడ్స్ ఎక్కువగా మన కాంటాక్ట్స్ ఎక్కువగా తెచ్చుకునే సోర్స్ ఏంటంటే గ్రూప్స్ అని ఉంటాయండి. గ్రూప్స్ ఇదిగోండి గ్రూప్స్. ఇంతవరకు అర్థమైంది? ఇంతవరకు అర్థమైందా? మెసేజ్ చేయండి నాకు. గ్రూప్స్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటి వరకు అర్థమైందా? ఒకసారి మెసేజ్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైందా? ఓకే క్లియర్ అందరికీ క్లియర్ గానే ఉంది. ఓకే యా ఇప్పుడు చూడండి మనం ఏంటంటే గ్రూప్స్ జస్ట్ ఏం కాదు పైన 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్స్ అని ఉంటుంది. గ్రూప్స్ లోకి వెళ్ళాలి. గ్రూప్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి చాలా గ్రూప్స్ ఉన్నాయి మనకి. మీరు గ్రూప్స్ లోకి వెళ్తే చాలా గ్రూప్స్ ఉంటాయి. ఓకే మీరు ఏం చేయాలంటే డైలీ ఒక 5 గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. డైలీ ఒక 5 గ్రూపుల్లో జాయిన్ అవ్వాలి. ఏ రోజు కూడా మీరు మానకూడదు. డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ గ్రూప్ లో ఏం మనకు నచ్చలేదు మనకు జాబ్ కి సంబంధించిన కావాలంటే ఇక్కడ చూడండి పక్కన డిస్కవర్ అని ఉంది కదా ఈ డిస్కవర్ లోకి వెళ్ళైనా మీరు చూడొచ్చు. లేదు పైన సర్చ్ బార్ ఉంది కదండి సర్చ్ బార్ పైన చూడండి ఇక్కడ సర్చ్ సింబల్ ఉంది దాని మీద క్లిక్ చేసి జాబ్ గ్రూప్స్ అని కొట్టండి. సపోజ్ గుంటూరు జాబ్ గ్రూప్స్ అని కొడదాం. గుంటూరు జాబ్ ఇదిగోండి గుంటూరు జాబ్ అని కొట్టగానే చూడండి గుంటూరుకి విజయవాడ సంబంధించిన గ్రూప్స్ అన్ని వచ్చేసినాయి జాబ్ కి సంబంధించినవి. వీటిలో జాయిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి జాయిన్ అవ్వడం ఏం కాదు. ఇప్పుడు చూడండి గుంటూరు అండ్ విజయవాడ అని ఉంది కదా జస్ట్ ఇక్కడ జాయిన్ అని ఉంది కదా జాయిన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ చూడండి
jobs@విజయవాడ అని ఉంది కదా, దీంట్లో కూడా జాయిన్ అని ఉంది కదా, జాయిన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అయిపోతాం. అండ్ ఇక్కడ చూడండి గుంటూరు జాబ్స్ అని ఉంది కదా, ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, జాయిన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అయిపోతాం. ఓకే, ఇలా జాయిన్ అవ్వాలి. ఇది గ్రూప్స్ లో జాయిన్ అయ్యే విధానం. అలా మనం సెర్చ్ చేస్తా ఉంటే అనంతపురం కావాలంటే అనంతపురం వస్తాయి, గుంటూరు కావాలంటే గుంటూరు వస్తాయి, విజయవాడ కావాలంటే విజయవాడ వస్తాయి, హైదరాబాద్ అని కొడితే హైదరాబాద్ వస్తాయి, అనంతపురం అని కొడితే అనంతపురం వస్తాయి, చిత్తూరు అని కొడితే చిత్తూరు వస్తాయి, కడప అని కొడితే కడపని వస్తాయి. అలా మీరు ఏ డిస్టిక్ పెట్టి గ్రూప్ సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన గ్రూప్స్ అన్ని వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి. అయితే సార్ ఏ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి, దీనికి ఒక క్లారిటీ ఉండాలి. మనకి ఏ గ్రూప్ లో పడితే ఆ గ్రూప్ లో మనం జాయిన్ అయిపోకూడదు. మనం ఏ గ్రూప్ లో పడితే ఆ గ్రూప్ లో జాయిన్ అయినా మనకి పెద్ద బెనిఫిట్ ఉండదు, అండ్ రిజల్ట్ రాదు, లీడ్స్ రావు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాయిన్ అయ్యే గ్రూప్ కి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఓకే, ఏంటో క్వాలిటీస్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఉంది గుంటూరు అండ్ విజయవాడ, మన గుంటూరు అండ్ విజయవాడ అని ఇది ఒక గ్రూప్ ఉంది. ఇప్పుడు ఈ గ్రూప్ లో నేను జాయిన్ అవ్వాను. సార్ అసలు నేను ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చా లేదా అది మీకు ఎలా తెలవాలంటే ఒకసారి ఇక్కడ చూడండి. మెయిన్ మనం జాయిన్ అవ్వే గ్రూప్ ఏదైతే ఉందో అది పబ్లిక్ గ్రూప్ అయి ఉండాలండి. పబ్లిక్ గ్రూప్ అంటే తెలుసా? పబ్లిక్ గ్రూప్ అంటే ఎవరైనా పోస్ట్ చేయొచ్చు, ఎవరైనా కామెంట్ చేయొచ్చు, ఎవరైనా సరే ఏదైనా చేయొచ్చు. దాన్ని పబ్లిక్ గ్రూప్ అంటారు. కొన్ని ప్రైవేట్ గ్రూపులు ఉంటాయి. ఈ ప్రైవేట్ గ్రూపులు ఏంటంటే ఈ గ్రూప్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుంటూరు విజయవాడ జాబ్ గ్రూప్ ఎలా వచ్చింది? మీకులాగా నాకులాగా ఎవరో ఒక పర్సన్ ఎందుకోసమో క్రియేట్ చేశాడు. మొత్తానికి ఒక పర్సన్ క్రియేట్ చేశాడు ఈ గ్రూప్ ని. ఒక పర్సన్ క్రియేట్ చేయడం వల్ల ఈ గ్రూప్ అనేది క్రియేట్ అయింది. అతను ఎందుకోసం క్రియేట్ చేశాడంటే అతనికి ఒక ఐడియా ఉంటది. అయితే కొంతమంది ఏంటంటే ఒక పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి పబ్లిక్ గా గ్రూపులు క్రియేట్ చేసి చాలా మందిని ఒక గుంటూరు జాబ్ అని పెట్టి ఎవరైతే జాబ్ కోసం సర్చింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఉంటారు ఒక ప్రైవేట్ గ్రూపులు పెడతారు. అంటే వాళ్ళ ఉపయోగం కోసమే, వాళ్ళ బెనిఫిట్ కోసమే. వాళ్ళకి ఏదన్నా కంపెనీ ఉంది, కంపెనీకి సంబంధించి ప్రమోషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక గ్రూప్ కావాలి, దాని నిమిత్తం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. లేదు వాళ్ళు కూడా మీకులాగా నాకులాగా ఏదో ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి చేస్తున్నారు, వాళ్ళు కూడా షేరింగ్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. అలా చూసుకుంటా పోతే కొంతమందికి ప్రైవేట్ గ్రూపులు ఉంటాయి. ఈ ప్రైవేట్ గ్రూప్ ఎలా ఉంటదంటే అతనే అడ్మిన్ ఉంటాడు. అడ్మిన్ పర్మిషన్ ఇస్తేనే మనం పోస్ట్ చేయగలుగుతాం, అడ్మిన్ పర్మిషన్ ఇస్తేనే కామెంట్ చేయగలుగుతాం. అలా మనం ఏదన్నా చేయాలంటే అడ్మిన్ పర్మిషన్ ఉండాలి. అలా ఎవరైతే అడ్మిన్ పర్మిషన్ ఉంటేనే గాని మన పోస్ట్ అప్రూవల్ అవ్వని గ్రూప్స్ ఉన్నాయో వాటిలో ఎవరు కూడా జాయిన్ అవ్వకండి. అలా జాయిన్ అవటం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు పెట్టిన పోస్ట్ ఏది కూడా అతను యాక్సెప్ట్ చేయడు, రిజెక్ట్ కొడతాడు. ఎందుకంటే అతను తన స్వలాభం కోసం గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అతనికి నచ్చిన పోస్టులు మాత్రమే అతను దాంట్లోకి ఎలో చేస్తాడు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం జాయిన్ అయ్యే గ్రూప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిక్ గ్రూప్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కింద పబ్లిక్ అని ఉంది. అండ్ నెక్స్ట్ ఆ గ్రూప్ కు ఉండవలసిన సెకండ్ క్వాలిటీ ఏంటంటే మినిమం దాంట్లో 10,000 మంది అన్న ఫాలోవర్స్ ఉండాలండి. ఏదో సార్ నేను 100 మంది ఉన్న దాంట్లో జాయిన్ అవుతాను, 2,000 మంది దాంట్లో ఉన్న దాంట్లో జాయిన్ అవుతానంటే పెద్ద రిజల్ట్ ఏమి ఉండదండి. తక్కువ మంది చూస్తారు. 100 మంది ఉంటే 100 మందే చూస్తారు మీ పోస్ట్. అదే 10,000 మంది ఉన్న గ్రూప్ లో మీరు పోస్ట్ పెడితే 10,000 మంది చూస్తారు. అదే 1,00,000 మంది ఉన్న గ్రూప్ లో మీరు పోస్ట్ పెడితే 1,00,000 మంది చూస్తారు. అదే ఒక 10 లక్షలు ఉన్న గ్రూప్ లో ఒక మిలియన్ పర్సన్స్ ఉన్న గ్రూప్ లో మీరు పోస్ట్ పెడితే 10 లక్షల మంది చూస్తారండి. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూస్తారు. అలా మనము ఎక్కువ ఎవరైతే పర్సన్స్ ఎక్కువ ఏ గ్రూప్ లో అయితే ఉన్నారో అటువంటి గ్రూప్స్ లో మనం జాయిన్ అవ్వాలి. అది పబ్లిక్ గ్రూప్ అయి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి సెకండ్ క్వాలిటీ. ఇప్పుడు చూద్దాం గ్రూప్ ఉండవలసిన ఇంకా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఒకసారి గ్రూప్ లోకి వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేద్దాం ఒకసారి. విజిట్ అంటే గ్రూప్ లోకి వెళ్ళటం, విజిట్. ఓకే, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆన్లైన్ బిజినెస్ ప్రమోషన్స్. ఇతను ఎందుకు పెట్టాడంటే ఆన్లైన్ లో ఎవరైనా ప్రమోషన్స్ కావాలంటే చేసుకోవచ్చు, మీకు నచ్చిన ప్రమోషన్ ఇచ్చుకోండి అని ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు. ఓకే, అండ్ ఆల్రెడీ ఇది పబ్లిక్ గ్రూప్, దీంట్లో మినిమం 10,000 మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇది అసలు యాక్టివ్ గ్రూపా ఇన్యాక్టివ్ గ్రూపా ఇది మనకు తెలవాలి. మనకి గ్రూప్స్ లో రెండు గ్రూప్స్ ఉంటాయండి, యాక్టివ్ గ్రూప్ అండ్ ఇన్యాక్టివ్ గ్రూప్. యాక్టివ్ గ్రూప్ అంటే ఏంటంటే వర్కింగ్ లో ఉన్న గ్రూప్ ని యాక్టివ్ గ్రూప్ అంటారు. వర్క్ లో లేని గ్రూప్ ని ఇన్యాక్టివ్ గ్రూప్ అంటారు. అంటే వర్క్ లో లేని గ్రూప్ అంటే ఆ గ్రూప్ లో ఎవరో పోస్టులు పెట్టరు, గ్రూప్ క్రియేట్ అయింది, దాంట్లో చాలా మంది మెంబర్స్ ఉన్నారు, కానీ ఎవరో పోస్టులు పెట్టరు, ఎవరో కామెంట్లు పెట్టరు, ఎవరో కూడా దాంట్లో యాక్టివ్ గా ఉంటారు. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం జాయిన్ అవ్వని గ్రూప్ విషయానికి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పబ్లిక్ గ్రూపే, ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ సెకండ్ క్వాలిటీ 10,000 మంది ఉన్నారు, సెకండ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మన థర్డ్ క్వాలిటీ ఏంటంటే ఇది యాక్టివ్ గ్రూపా కాదా. ఓకే, ఎలా చెక్ చేయాలి? ఒకసారి చూడండి, గ్రూప్ ఓపెన్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు జాయిన్ అయ్యే గ్రూప్ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇలా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొన్ని పోస్టులు ఉన్నాయి. చూడండి కొన్ని పోస్టులు పెట్టారు. కొన్ని పోస్టులు ఇక్కడ చూడండి ఆల్రెడీ చాలా మంది బిజినెస్ అవకాశం అని లేదంటే టీమ్ లీడర్స్ కావాలని నాకు తెలిసి అందరూ మన ఫర్ ఎవర్ వాళ్ళే. ఓకే, ఫర్ ఎవర్ వాళ్ళే మ్యాక్సిమం. చూడండి ఈ విధంగా పెట్టారు. ఒకసారి చూడండి ఈ గ్రూప్ ఇప్పుడు వరకు నేను స్క్రోల్ చేసిన దాంట్లో మీరు ఏం గమనించారు? ఒకసారి మెసేజ్ చేయండి. మీరు ఏం గమనించారు ఇప్పటి వరకు? నేను ఎలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాను కదా చూసుకుంటా. ఇది యాక్టివ్ గ్రూపో కాదో తెలవాలంటే మీకేమైనా అర్థమైందా? ఏం గమనించారు మీరు? ఒకసారి నాకు మెసేజ్ చేయండి ఎవ్రీవన్. మెసేజ్ చేయండి ఒకసారి. ఎవ్రీవన్ మెసేజ్ చేయండి చాట్ బాక్స్. ఇప్పుడు నేను అలా చూసుకుంటా వెళ్ళానండి. ఇక్కడ ఏదో కిరణ్ డెంట్లు అని ఒక పోస్ట్ పెట్టారు. అండ్ ఇక్కడ ఏదో వీళ్ళు కూడా ఆదికవి ట్రేడింగ్ కంపెనీ వీళ్ళు కూడా పెట్టారు. ఓకే, వెరీ గుడ్ అండి. ఆల్రెడీ చాలా మంది తెలుసు. ఓకే ఓకే, ఎస్, కరెక్ట్. చాలా మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రూప్ యాక్టివ్ గ్రూప్ కాదో మనకు తెలవాలంటే ఆ టైం అన్నది మనం నోట్ చేసుకోవాలి. అసలు గ్రూప్ లో లాస్ట్ పోస్ట్ ఎప్పుడు జరిగింది, ఇంతకు ముందు ప్రీవియస్ గా ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు, అదొకటి చూసుకోండి. వెయిట్, లాస్ట్ పోస్ట్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ పోస్ట్ ఎప్పుడు జరిగింది అంటే ఇదిగోండి పలానా వాళ్ళు పెట్టారు. వెయిట్, వామన సిరియాక్షన్స్ అని వీళ్ళ పోస్ట్ ఎప్పుడంటే ఇది 4H అంటే 4 అవర్స్ బ్యాక్. అండ్ రీసెంట్ ఇప్పుడు జరిగింది చూడండి సమంత హాస్పిటల్స్ 19M అంటే 19 నిమిషాల క్రితమే పోస్ట్ చేయబడింది. 19 నిమిషాల క్రితమే పోస్ట్ చేయబడింది. అంటే ఈ గ్రూప్ యాక్టివ్ లో ఉంది. అంటే రీసెంట్ గా దీంట్లో పోస్టులు పెడుతున్నారు. రీసెంట్ గా దీంట్లో పోస్టులు పెడుతున్నారు. అంటే దీనికి ఎవరన్నా రిప్లై ఇస్తున్నారంటే రిప్లైస్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక పర్సన్ టీమ్ లీడర్స్ కావాలని ఏదో పోస్ట్ పెట్టాడు. కామెంట్ చూడండి, కామెంట్ లో ఒక కామెంట్ కూడా పెట్టారు ప్రొడక్ట్ అని ఏదో ఏదో కామెంట్, మొత్తానికి కామెంట్ వచ్చింది. అంటే గ్రూప్ లో పోస్టులు పెడుతున్నారు, పోస్టులు కామెంట్లు వస్తున్నాయి. అండ్ గ్రూప్ కూడా యాక్టివ్ గా రీసెంట్ గానే పోస్టులు పెట్టారు. అంటే గ్రూప్ యాక్టివ్ లో ఉంది. ఓకే, అండ్ ఇంకోటి ఇవన్నీ ఉన్నా కానీ అసలు ఈ గ్రూప్ లో మనం ఉండొచ్చా లేదా అది మనకు తెలవాలంటే ఇక్కడే ఉందండి అసలు ఆయన. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ సంథింగ్ అని ఉంది కదా, ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వి ఇక్కడ జస్ట్ ఒక పోస్ట్ పెడదామండి. మనం ఒక పోస్ట్ పెడదాం, ఒక వీడియో పెడతాను నేను ఫర్ ఎగ్జాంపుల్. వెయిట్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. మాక్సిమం మీరు అందరూ కూడా ఓన్ గా మీరు వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఓన్ గా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఓన్ గానే క్రియేట్ చేస్తాను. నా ఓన్ వీడియోస్ నేనే చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్. ఎందుకంటే ఎదుటి వాడు చెప్పిన దానికన్నా మనం కనపడితే మన మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి, ఒక ట్రస్ట్ కలిగిద్ది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉంది, తన వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ వాయిస్ ఆఫ్ వరుణాని. ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత జాబ్ లేక బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా నా ఉపయోగపడుతుంది. నెంబర్ కూడా ఇస్తాను. చదువుకొని జాబ్ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. జాబ్ చేస్తూ శాలరీ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ జాబ్ ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్తోనే రోజుకి 2 నుంచి 3 గంటల వరకు వర్క్ చేసుకుంటూ మంత్లీ 20K నుంచి 30K వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. పార్ట్ టైం అండ్ ఫుల్ టైం కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, నా దగ్గర ఒక వీడియో ఉంది. ఆ వీడియో నేను ఏం చేశానంటే ఇక్కడ పోస్టింగ్ చేశాను. అండ్ నెక్స్ట్ నా నెంబర్ కూడా ఇచ్చాను, అక్కడ నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. అంటే పైన చూడండి సే సంథింగ్ అబౌట్ దిస్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ మన లింక్ కూడా ఇచ్చుకుందాం. ఒకవేళ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ లింక్ టచ్ చేస్తే లింక్ ద్వారా కూడా వస్తారు. మన వాట్సాప్ లింక్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ టైటిల్ పెడుతున్నాను నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. స్క్రీన్ మీద నా నెంబర్ ఇచ్చాను. ఓకే, పోస్ట్ చేద్దామండి. పోస్ట్. ఓకే, పోస్ట్ చూడండి పోస్టింగ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి అడ్మిన్ పర్మిషన్ అవసరం లే, ఎవరైనా ఇక్కడ పోస్టింగ్ చేసుకోవచ్చు. మీ కంటెంట్ కావాలంటే మీరు పోస్ట్ చేసుకోవచ్చు, నా కంటెంట్ కావాలంటే నేను పోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది పబ్లిక్ గ్రూప్ అండి. అంటే ఇది క్వాలిఫై అయింది. ఇప్పుడు మనకి ఏదైతే కావాలో అన్నిటిలో కూడా ఈ గ్రూప్ సెలెక్ట్ అయింది. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ పబ్లిక్ గ్రూప్ అయింది. దీంట్లో మినిమం 10,000 మెంబర్స్ ఉన్నారు. అండ్ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ రీసెంట్ గా పోస్టులు పెడతారు. అండ్ మనం పోస్ట్ చేస్తే కూడా మన పోస్ట్ కూడా వెళ్ళిపోతుంది, అప్రూవల్ ఉంది. అడ్మిన్ పర్మిషన్ పని లేదు. అంటే ఇది ఒక పబ్లిక్ యాక్టివ్ గ్రూప్ అంటారు. ఇటువంటి గ్రూప్ లో మనం జాయిన్ అవ్వాలి.
ఇప్పుడు ఈ పోస్ట్ చూస్తారు ఎవరో ఒకళ్ళు. ఈ గ్రూప్ లో ఎంతమంది అయితే ఉన్నారు వీళ్ళందరూ చూస్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డైరెక్ట్ వచ్చి మనల్ని కాంటాక్ట్ అవుతారండి. మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక వాట్సాప్ సింబల్ వచ్చేసింది. ఇప్పుడు ఫేస్బుక్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రత్యేకంగా లింకే ఇవ్వనక్కర్లే. మీరు ఆ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన బయోలోకి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ లో మన ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి అక్కడ. ఆ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి మన ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఈ వాట్సాప్ బటన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా వాళ్ళు మన వాట్సాప్ లోకి వచ్చేస్తారు. ఇదిగోండి సార్ పోస్ట్ అప్రూవల్ అయిపోయింది. ఉండాలి. ఫస్ట్ ఈ వీడియో చూసిన ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎవరన్నా సరే నా వాట్సాప్ ని క్లిక్ చేశారనుకో, చూడండి నా వాట్సాప్ లోకి వచ్చేసారు డైరెక్ట్ వాళ్ళు. తర్వాత ఇక్కడ జాబ్ చూడండి లేక వాట్సాప్ బాధపడుతున్న అని ఉంది కదా, వాళ్ళందరికీ ఈ సెండ్. వీడియోని షేర్ ఈ సెండ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మన వాట్సాప్ లోకి వచ్చేస్తారు వాళ్ళు. వాట్సాప్ లోకి ఎలా వస్తారు నేను చూపిస్తాను చూడండి ఒకసారి. వాళ్ళ మెసేజ్ ఎలా ఉంటుందో చూడండి. ఇదిగోండి ఇలా వచ్చింది వాళ్ళ మెసేజ్. అర్థమవుతుందా? ఇలాగా ఇలా చేయండి. వస్తారండి వాట్సాప్ ఖచ్చితంగా లోకి వాళ్ళు. ఉపయోగపడుతుంది. లేదు మనం లింక్ ఇచ్చుకున్నాం అనుకో, మన చదువుకొని లింక్ మీద క్లిక్ చేసి జాబ్ ఇక్కడ మనం లింక్ ఇచ్చామనుకోండి, చేయండి. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని అక్కడ ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. వాట్సాప్ లోకి వస్తారు. ఈ విధంగా ఓకేనా? చదువుకొని అర్థమైందండి? జాబ్ చేయలేని హలో అండి రైట్ అందరికీ. అండి. ఇది ఆడియో క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఓకే. ఇది క్లియర్ గా ఉంది. అర్థమైంది ఇప్పటి వరకు నేను చెప్పింది క్లియర్ గా ఉందా? ఒకసారి మెసేజ్ చేయండి. ఒక గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి, ఆ గ్రూప్ ని ఎలా చూస్ చేసుకోవాలి, దాంట్లో టైం పీరియడ్ ఏంటి, డేస్ అవర్స్ ఏంటి అని కామెంట్స్ వస్తున్నాయా లేవా? ఓకే. ఈ విధంగా ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి చేయొచ్చు అండి. మనం ఏం చేయొచ్చు జాబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక గ్రూప్ సెర్చ్ చేస్తున్నాను. అనంతపురం జాబ్ గ్రూప్స్ అని సెర్చ్ చేస్తున్నాను. రైట్ అండి. మీకు ఒకసారి చూపిస్తాను. అంటే విజయవాడ చూద్దాం ఒకసారి. విజయవాడ జాబ్ గ్రూప్స్ అని చూద్దాం ఒకసారి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక గ్రూప్ ఉంది. వెయిట్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. మన విజయవాడ ఆన్లైన్ ప్రమోషన్స్ ఇక్కడ ఎక్కువ మెంబర్స్ ఉన్నా చూస్ చేసుకున్నాం. అంటే గ్రూప్ లో ఇంకా బెనిఫిట్ ఏంటో మీకు చెప్పాలని. వెయిట్ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది విజయవాడ ఆన్లైన్ షాపింగ్ అని. ఒకసారి చూడండి. ఈ గ్రూప్ లో కూడా నేను జాయిన్ అవ్వాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేనికి సంబంధించింది అంటే షాపింగ్ సంబంధించింది. ఓకే. అండ్ రీసెంట్ గా దీంట్లో కూడా పెట్టారు. ఇటువంటి వాటిలో కూడా మనం పోస్టింగ్ చేయొచ్చు అండి. షాపింగ్ సంబంధించి అంటే ఎక్కువ ఎవరు ఉంటారు? లేడీస్ ఉంటారు. అంటే ఎక్కువ హౌస్ వైఫ్లు ఉంటారు. క్యాచ్ చేయండి ఒకసారి. ఎక్కువ మంది ఇప్పుడు ఈ చీరలు ఇవన్నీ ఎవరు కొంటారు? ఎక్కువ మంది హౌస్ వైఫ్లు. అంటే ఒక జాబ్ కి సంబంధించిందే కాదు, ఇటువంటి డ్రెస్ మెటీరియల్ గ్రూప్స్ చాలా మంది హౌస్ వైఫ్లు ఉంటారు. వాళ్ళు ఏంటి ఇంటి దగ్గర ఉంటారు కొంతమంది. ఆపర్చునిటీ కోసం సర్చింగ్ లో ఉండేవాళ్ళు, ఏ వర్క్ లేక ఇటువంటి గ్రూప్ లో కూడా మనం జాయిన్ అవ్వి ఇక్కడ కూడా పోస్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి రీచ్ అవ్వి అక్కడ నుంచి కూడా మనం లీడ్స్ తెచ్చుకోవచ్చు. ఓకే. అంటే ఒక జాబ్ గ్రూపే కాదు, మనం వేరే వేరే గ్రూప్ లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఇంకా ఒకటి వెయిట్ ఒకసారి మీకు చూపిస్తాను. అనంతపురం జాబ్ గ్రూప్స్ అని ఒకటి ఉంటుంది. లేదంటే విజయవాడ జాబ్ గ్రూప్స్ కానీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చూడండి వైజాగ్ జాబ్స్ అడ్డా అని ఇక్కడ ఒకటి ఉందండి గ్రూప్. నేను దీంట్లో కూడా జాయిన్ అవ్వాను. ఓకే. వ్యూ గ్రూప్. ఓకే. ఇది కూడా యాక్టివ్ గ్రూపే. లేదండి యాక్టివ్ గ్రూప్ కాదనుకుంటా. 26 జూన్ 22 జూన్ అంటే దీంట్లో కూడా జరిగింది యాక్టివ్ గానే ఉంది. రీసెంట్ గా అయితే లేదు. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ గ్రూప్స్ లో ఇంకో స్టెప్ ఉంటుంది మనకి. ఏంటంటే ఇక్కడ చూడండి శ్రీరామ్ అని ఒక పర్సన్ అర్జెంట్ నీడ్ షిప్ యార్డ్ హెల్పర్స్ అని ఏదో ఒక ప్రమోషన్ పెట్టాడు. ఈ ప్రమోషన్ ఇక్కడ చూడండి 77 కామెంట్స్ వచ్చినాయి దీనికి. ఇక్కడ చూడండి చాలా మంది ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేశారు. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు అంటే వీళ్ళకి కూడా మన దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామన్ ఉన్నాడు. డైరెక్ట్ ఈయన మనం కాంటాక్ట్ అవుతాం. రామ్ అని ఇప్పుడు చూడండి ఆయన నేమ్ మీద క్లిక్ చేశాను. నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ అని ఉంది చూసారా? మెసేజ్ మీద క్లిక్ చేశాను.
సో డైరెక్ట్ ఆయనకి మెసేజ్ చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అవైలబుల్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ మీ. కాంటాక్ట్ మీ అని చెప్పి నా నెంబర్ ఇస్తాను. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అవైలబుల్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ మీ అని చెప్పేసి నా నెంబర్ ఇచ్చేసాను. అతనికి డైరెక్ట్ వెళ్ళిపోయిందండి, టెక్స్ట్ మెసేజ్ వెళ్ళిపోయింది. అతనికి ఇంట్రెస్ట్ ఉందనుకో నన్ను కాంటాక్ట్ అవుతాడు. లేదు, ఇక్కడ ఇంకోటి కూడా మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఒకసారి మన వాట్సాప్ లింక్ అన్నది మన దగ్గర ఉండాలి. ఆ లింక్ అన్నది నేను కాపీ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది నా జియో లింక్, కాపీ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ లింక్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇతనికి మెసేజ్ చేస్తాం, సరే మన నెంబర్ కాల్ చేయకపోవచ్చు. అదే మనం లింక్ ఇచ్చామనుకోండి, డైరెక్ట్ ఆయన నా లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా నా వాట్సాప్ లోకి వచ్చేస్తాడు. ఓకే, ఈ విధంగా కూడా మనం లింక్ ఇచ్చుకొని ఈ విధంగా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి చాలా మంది ఐఆమ్ ఇంట్రెస్టెడ్, ఐఆమ్ ఇంట్రెస్టెడ్, ఐఆమ్ ఇంట్రెస్టెడ్, ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేశారు. ఓకే, ఈ విధంగా అందరికీ కూడా జస్ట్ వాళ్ళ నేమ్, ఇంకో చూడండి ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉన్నారు ఆ నవీన్ లాలం అని ఉన్నారు. జస్ట్ ఆ నేమ్ మీద క్లిక్ చేయాలి, నేమ్ మీద క్లిక్ చేయండి, వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది. మెసేజ్ లోకి వెళ్ళండి, సేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అవైలబుల్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ మీ. కాంటాక్ట్ మీ అని మా నెంబర్ ఇచ్చేస్తాం. ఓకే, అండ్ లింక్ కూడా, వాట్సాప్ లింక్ కూడా ఇస్తాం. ఓకే, లింక్ కూడా వెళ్ళిపోయింది. ఈ విధంగా మీరు అందరికి ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఎవరైతే మెసేజ్ చేస్తారో వీళ్ళందరికీ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, కొంతమంది నెంబర్స్ ఇచ్చారు డైరెక్ట్. ఈ నెంబర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మనం డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ నెంబర్ సేవ్ చేసుకోవాలండి. ఇదిగోండి నెంబర్ ఉందా, ఈ నెంబర్ మీద క్లిక్ చేసి పట్టుకుంటే ఇలా కాపీ అని వచ్చింది, కాపీ చేసుకోండి. కాపీ. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నోట్ ప్యాడ్ లోకి రావాలి. నోట్ ప్యాడ్ లోకి రండి. ఇదిగోండి నోట్ ప్యాడ్, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి పట్టుకోండి, పేస్ట్. ఓకే, ఈ విధంగా అయితే ఫేస్బుక్ నేను తీసుకున్నా, మీకు తెలవడం కోసం FB అని పెట్టుకోండి. మళ్ళీ స్క్రీన్ మినిమైజ్ చేసుకోండి, ఫేస్బుక్ లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఈ నెంబర్ కూడా తీసుకోండి, కాపీ. మళ్ళీ ఇక్కడ మనం సేవ్ చేసుకోండి. మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ కూడా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ గుర్తు తెలవడం కోసం ఫేస్బుక్ నుంచి తీసుకున్న 2వ నెంబరు. మళ్ళీ స్క్రీన్ మినిమైజ్ చేసుకోండి, ఇలా వెళ్ళండి. ఇక్కడ ఇంకా నెంబర్స్ ఉంటే ఈ విధంగా నెంబర్స్ తీసుకుని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నా నెంబర్ అని ఎవరో ఇచ్చారు, కాపీ. ఓకే, ఈ విధంగా వాళ్ళకి డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు, లేదంటే అందరికి ఒకసారి మెసేజ్ చేయొచ్చు. ఎలాగా కాల్ కూడా చేయొచ్చు. ఎలాగంటే మీరు ఫేస్బుక్ లో జాబ్ కోసం సర్చింగ్ లో ఉన్నారు కదా, మా కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ నుంచి కాంటాక్ట్ అవుతున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అవైలబుల్ లో ఉంది, ఇంట్రెస్ట్ ఉందని ఈ విధంగా కూడా అడగవచ్చు మనం. ఓకేనా, లేదు ఒకవేళ అలా కాదు, ఇప్పుడు సపోజ్ వీళ్ళందరికీ కూడా ఒకేసారి మనం మెసేజ్ చేయొచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇలా డైరెక్ట్ కూడా మెసేజ్ చేయొచ్చు మనం, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్స్ అన్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. సెలెక్ట్ కాపీ చేసుకుందాం. మన టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది కదండి, మనం మెసేంజర్ లోకి వెళ్దాం. మామూలు మెసేజ్ లోకి వెళ్ళి స్క్రీన్ షేరింగ్ అవ్వట్లేదండి మీకు ఇది. ఓకే అండి, అవ్వట్లేదు. అక్కడ డైరెక్ట్ మీరు అక్కడ ఎలాగంటే డైరెక్ట్ మీరు ఈ మెసేజ్లన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు టెక్స్ట్ మెసేజ్ లోకి వెళ్ళి అందరికీ ఒకేసారి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అవైలబుల్ లో ఉంది, ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చండి. ఓకే, ఈ విధంగా మనం ఫేస్బుక్ ని యూజ్ చేసుకుని గ్రూప్స్ లో కూడా జాయిన్ అవి చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా.
అందరికీ క్లియర్ గా ఉందండి? ఇంతవరకు నేను చెప్పిందంతా క్లియర్ గా ఉందా? ఎవ్రీవన్ మెసేజ్ చేయండి. సరే, అందరికీ క్లియర్ గా ఉందా? అసలు ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ గ్రూప్స్ లో ఎలా లాగిన్ అవ్వాలి, అండ్ గ్రూప్స్ కు ఉండవలసిన క్వాలిటీ ఏంటి, అండ్ పోస్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ లింక్ ఎలా ఇచ్చుకోవాలి. ఓకే ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గా ఉంది. ప్రాక్టీస్ చేయండి. ఇదేదో నేను చెప్పేసి మీరు వినేసి తర్వాత పక్కన పెట్టేస్తే మీకు రిజల్ట్ రాదు. అర్థమవుతుందా? రిజల్ట్ రాదు. మీరు చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి ఎక్కువ. చూసినంత మాత్రం మీకు ఏం అర్థం కాదండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అయిపోయిన తర్వాత మీ ఫోన్ తీసుకుని ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఒక 2-3 మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ తో, ఒక నేమ్ తో ఇవ్వకండి. ఆల్రెడీ ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో, ఫేస్బుక్ ఒక నేమ్ తో మీరు అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, మళ్ళీ ఆ నేమ్ తో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. అర్థమవుతుందా? ఇచ్చిన నేమ్ మళ్ళీ మళ్ళీ తీసుకోదు. కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ ఇవ్వండి. నేమ్ మార్చి మార్చి అకౌంట్లు క్రియేట్ చేయండి. అలా ఒక 5 అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. 5 అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఓకేనా, ప్రతి అకౌంట్ లో కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుని ఫ్రెండ్స్ తెచ్చుకోండి. అండ్ ప్రతిరోజు స్టోరీలు పెట్టండి. ప్రతిరోజు ఫీడ్స్ లో ఏదో పోస్టులు పెట్టండి. ప్రతిరోజు ఒక 5 గ్రూపులు ఎలాగంటే, ఈ రోజు పొద్దున్న జాయిన్ అవ్వారు అనుకోండి, ఈ రోజు మళ్ళీ రేపు పొద్దున ఇంకో గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, మళ్ళీ తర్వాత రోజు ఇంకో గ్రూప్ లో, అలాగా ఎక్కువ గ్రూపుల్లో ఒకే రోజు మీరు జాయిన్ అయిపోయినా కానీ ఏమవుతుందంటే, ఆ ఫేస్బుక్ కూడా మీ అకౌంట్ హ్యాక్ చేశారనుకుని సస్పెండ్ చేస్తాడండి అకౌంట్ ని. ఓకేనా? కాబట్టి అలాంటి జరిగే ఇష్యూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎక్కువ పెట్టమన్నారు కదా, ఎక్కువ పోస్టులు పెట్టేసి ఎక్కువ కామెంట్లు పెట్టేయకుండా ఒక లిమిట్ గా చేయండి. డైలీ ఒక 5 అకౌంట్లు 5 గ్రూపుల్లో యాడ్ అవుతా, 5 గ్రూపుల్లో స్టోరీలు పెట్టుకుంటా, పోస్టులు పెట్టుకుంటా. ఆల్రెడీ ఎవరన్నా పెట్టిన పోస్టులకి ఏదైనా కామెంట్స్ వస్తే కామెంట్స్ లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ మెసేజ్ చేయండి. లేదు అంటే డైరెక్ట్ వాళ్ళ నెంబర్ ఉంటే నెంబర్ తీసుకుని అయితే కాల్ చేసి ఇన్విటేషన్ ఇవ్వండి, లేదంటే వాళ్ళు డైరెక్ట్ నార్మల్ మెసేజ్ చేయండి. ఓకే, ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఫేస్బుక్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఉంటుందండి. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి కూడా మనం మంచిగా లీడ్స్ తెచ్చుకోవచ్చు. అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇవన్నీ కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. ఈ రోజు అయితే ఫేస్బుక్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత సెషన్ లో మనం ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే అండి, మరి మీటింగ్ నేను ఎండ్ చేస్తాను. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నన్ను అడగొచ్చు, మెసేజ్ చేయండి. ఎవరికి ఏ డౌట్ లేకపోతే నేను మీటింగ్ ఎండ్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి, మోర్ ప్రాక్టీస్. మీరు విడిచిపెట్టేస్తే ఏం అర్థం కాదు. ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే ఓకే అండి, వెరీ గుడ్. ప్రతి ఒక్కరికి క్లియర్ గా ఉంది. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎవ్వరు కూడా ఆ వర్క్ చేయకుండా అవ్వలేదు, ప్రాక్టీస్ చేయకుండా రాలేదు, ఎటువంటి చెప్పండి. ఒకవేళ మీకు ఏదైనా తెలవకపోయినా అర్థం కాకపోయినా మీ సీనియర్స్ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. నాకు పలానా చోట తెలియట్లేదంటే వాళ్ళైనా మీకు గైడ్ చేస్తారు. ఓకే ఓకే అండి, మరి అయితే మీటింగ్ ఎండ్ చేస్తున్నారు. ఫైనల్ కోడ్ చెప్తాను, కోడ్ సెండ్ చేయండి. కోడ్ వచ్చేసి Facebook01, ఫేస్బుక్ ఎఫ్బి 01. సార్ ఫేస్బుక్ 5 అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాం, బట్ మెసేజ్ కూడా 5 చేసుకోవాలా? మనకి మెసేజ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుందండి. వెయిట్, మీకు ఒకసారి అది చూపిస్తాను. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తానండి. వెయిట్ మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన ఫేస్బుక్ అకౌంట్ మొత్తం క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ లోంచి లాగౌట్ అవుతున్నాను. ఓకే, నాది ఆల్రెడీ వేరే అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నేను లాగిన్ అయ్యాను. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది నా అకౌంట్. ఇప్పుడు ఇక్కడ పైన చూడండి, బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్. దీన్ని ఏమంటారంటే నోటిఫికేషన్ బార్ అంటారు. నోటిఫికేషన్ బార్. ఈ నోటిఫికేషన్ బార్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎవరెవరు వచ్చినాయి ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభాకర్ గుర్రళ్ళ కామెంటెడ్ నాగేంద్ర ఎఫ్ఎల్పి పోస్ట్. నేను పోస్ట్ పెట్టాను, దానికి కామెంట్ చేశాడంట. నాకు ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ ఏదో నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని పోస్ట్ చేశాను ఫేస్బుక్ లో. ఈయన చూడండి, నాకు మెసేజ్, నాకు రియాక్ట్ అవ్వాడు. చూడండి, అదిగోండి ఆయన నెంబర్ పెట్టాడు, ప్రభాకర్ గురళ్ళ. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఈయన ఫోన్ నెంబర్ పెట్టాడు. ఓకే, ఈ విధంగా. అంటే నెక్స్ట్ బెల్ ఐకాన్ చూడండి, ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తాయి. ఈ విధంగా ఓన్ గా మీరు కూడా వీడియోస్ క్రియేట్ చేయండి. మనం ఏదో పోస్ట్ పెట్టిన దానికన్నా మనం కనపడితే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఇదిగోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశాను,
మనకి ఇక్కడ అన్నీ ఉంటాయి. ఎవరన్నా అక్కడ మీ దానికి రెస్పాండ్ అవునా, రిప్లై ఇచ్చినా ప్రతిదీ కూడా ఇక్కడ వస్తాయండి. ఓకేనా? ఇదిగోండి మొత్తం ఇక్కడ నోటిఫికేషన్స్ అంతా కూడా ఇక్కడ మనకు చూపెడతాయి. ఎవరెవరు ఇక్కడ చూడండి, ఇదిగోండి గోపి డార్లింగ్ యాదవ్, వంకేల దుర్గాప్రసాద్ 40 లైక్ యువర్ వీడియో అంటే నేను పెట్టిన వీడియోకి 42 మంది లైక్ కొట్టారు. నేను ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి పెట్టాను, 42 మంది లైక్ కొట్టారు. ఇది ఇంకో పోస్ట్ అండి, దీనికైతే 120 మంది లైక్ కొట్టారంట. ఓకే. లక్ష్మీరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు ఏదో కొన్ని కామెంట్స్ పెట్టారు. వీళ్ళు చూడండి ఏదో పోస్ట్ పెడితే వీళ్ళకి కొన్ని కామెంట్స్ పెట్టారు. చూడండి ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వీడియో. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి నచ్చిన ఒపీనియన్. కొంతమంది కామెంట్స్ చూడండి, ఇక్కడ కామెంట్స్ చూడండి, నాకు వచ్చిన కామెంట్స్. కొంతమంది మంచిగా పెట్టే వాళ్ళు ఉంటారు. చూడండి ఫోన్ చేస్తే ఎటువంటి సమాచారం ఇవ్వరు అని ఒకడు పెట్టాడు. ఇతనికి నేను ఏంటంటే రిప్లై ఇచ్చాను, ఫస్ట్ మీరు ఫోన్ చేయండి, తర్వాత మీకు రిప్లై రాకపోతే నన్ను అడగండి అని. అంటే వీళ్ళు చూడండి ఏం వర్క్ అని ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ప్రతిదీ కూడా. ఓకే, ఇక్కడ నుంచి మనకి మెసేజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అన్ని కూడా మొత్తం అన్నీ తెలుస్తాయండి. ఓకే, వాళ్ళందరూ నాకు మెసేజ్ చేసిన వాళ్ళు. ఓకే, ఇదంతా మీకు అర్థం కాదండి, అక్కడ జస్ట్ మీ ఫోన్లోనే చూపెడతా పైన. ఓకే, ఈ విధంగా అండి మనకి. ఆ విధంగా మనకి ఎవరన్నా మెసేజ్ చేసినా కానీ, ఏదన్నా మనకి కామెంట్స్ పెట్టినా కానీ పైన బెల్ ఐకాన్ ఉంటుంది సింబల్, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ప్రతిదీ కూడా మీకు అక్కడ తెలుస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా ఏది ఎవరికే రాదు, నాకు కూడా రాలేదు. నేను చాలా ప్రాక్టీస్ చేసి నేర్చుకోబట్టి ఈరోజు నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఓకే, మీరు ఇక్కడ ఏంటంటే బ్యాడ్ పిక్స్ పెడుతున్నారు. కొంతమంది చూడండి కామెంట్ చేశారు నాకు, సార్ యాడ్ ఫ్రెండ్స్ కొట్టినప్పుడు చాలా బ్యాడ్ పిక్స్ పెడుతున్నారు, బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి మీరు ఏం చేయాలి, అక్కడ పర్సన్ ఒకసారి మీరు యాడ్ ఫ్రెండ్ కొట్టేటప్పుడు ఒకసారి ఆ పర్సన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి 1-2 సార్లు. అతను స్టోరీలు ఏంటి, ఎలా పెడుతున్నాడు, ఆ పర్సన్ మంచోడా కాదా. జెంట్స్ అయితే ప్రాబ్లం లేదు, మేము ఎలా పెట్టినా ఏం చేసినా ప్రాబ్లం లేదు. కానీ లేడీస్కి ఏంటంటే కొంతమంది ఒక లేడీ వచ్చి మనకి రిక్వెస్ట్ పెట్టేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి మేమంటే ఇంట్రెస్ట్ ఉందేమని చెప్పి వాళ్ళు ఏ బ్యాడ్ పిక్చర్స్ అన్ని పెడతారు. అందుకని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒకసారి వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. మీరు ఒక పర్సన్ కి రిక్వెస్ట్ పెట్టేటప్పుడు అతని ప్రొఫైల్ ఓపెన్ చేసి ఒకసారి అతని ఫీడ్ ఇలా పైకి మీరు స్క్రోల్ చేస్తే అతను పోస్టులు ఏమేమి పెడుతున్నాడు, ఎలా పెడుతున్నాడు, ఇదంతా కూడా చూస్తుంది. ఇదంతా కూడా వస్తాయి. ఓకేనా? వస్తాయి. అప్పుడు దాన్ని బట్టి ఓకే అతను మంచిగా ఉంటేనే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే రిక్వెస్ట్ పెట్టకండి. ఓకేనా? చూసుకుని వర్క్ చేసుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇందాక కూడా మీకు చెప్పాను, మీరు ఎవరికి పడితే వాళ్ళకి యాడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టుకుంటా పోతే దాంట్లో కొంతమంది వల్గర్ గా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పైకి పిక్చర్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి జెంట్స్ కి అయితే ప్రాబ్లం లేదు, లేడీస్ మెయిన్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ ఇంట్లో మీ హస్బెండ్ తో మీకు ప్రాబ్లం రాకూడదు, మీకు బ్యాడ్ కామెంట్స్ రాకూడదు, బ్యాడ్ కాల్స్. ఇంకోటి ఏంటంటే మన ఫేస్బుక్ ఆడియో కాల్ ఆప్షన్ ఉంటుంది, అవసరం అయితే వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంటుంది. మీరు అలాంటి బ్యాడ్ పర్సన్స్ ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళు అర్ధరాత్రులు 12 కానీ మీకు వీడియో కాల్ చేస్తారు. అలాంటప్పుడు గమ్ముని మీ హస్బెండ్ గట్రా ఎవరైనా చూసినా ప్రాబ్లం అవి, ఇదేంటి ఈ టైం కాల్స్ వస్తున్నాయి, నువ్వు చేసే వర్క్ ఏంటి, మళ్ళీ ఇవన్నీ ఏంటి అని అలా కూడా కొంచెం నెగిటివిటీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మాక్సిమం చూసుకోండి, ఒక పర్సన్ కి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేటప్పటికి అసలు పెట్టొచ్చా లేదా ఆలోచించుకుని పెట్టండి. ఓకేనా? ఓకే అండి, ఎవరో కూడా టైం ఎక్కువైందని ఎవరు ఇబ్బంది పడకండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి నేను మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. కోడ్ ఈజ్ FB01, కోడ్ FB01 కోడ్ పంపండి.